నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేశానికి పేరు తెచ్చేలా నేటి యువత క్రీడల్లో రాణించాలి. యువతకు పిలుపునిచ్చిన నర్సాపురం ఆర్డీఓ దాసిరాజు. రేషన్ బియ్యం అక్రమాలను వెలికితీస్తాం. పేర్ని నాని గోడౌన్లో 4,000కు పైగా బస్తాలు మాయమయ్యాయంటూ మంత్రి మనోహర్ ఆరోపణ. పెంచిన విద్యుత్ ఛార్జీలను, ట్రూ ఆఫ్ ఛార్జీలను తగ్గించండి. జంగారెడ్డిగూడెంలో ధర్నా చేపట్టిన సిపిఎం నాయకులు. భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రానికి గ్లీజర్ల పంపిణీ. ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన ఎంపీడీఓ పద్మావతి దేవి. దేశానికి పేరు తెచ్చేలా నేటి యువత క్రీడల్లో రాణించాలని నర్సాపురం ఆర్డీఓ దాసిరాజు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో 17 బృందాలతో 2 రోజుల పాటు జరిగిన ఫుట్బాల్ టోర్నమెంట్ విజేతలకు ఆయన బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి భీమవరం విష్ణు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు సాధించారని తెలిపారు. ప్రపంచంలో అత్యధిక క్రీడా అభిమానులున్న ఆట ఒక్క ఫుట్బాల్ మాత్రమేనని పేర్కొన్నారు. ఈ క్రీడల్లో నైపుణ్యాన్ని పెంచుకుని విజేతలుగా ఎదిగి ప్రభుత్వ సంస్థలో ఉద్యోగ అవకాశాలు పొందాలని ఆయన కోరారు. క్రీడల్లో నైపుణ్యం పెంచుకుని మంచి పేరు తెచ్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల మేనేజ్మెంట్, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, కాలేజీ పీఈటీ, ఎన్ఎస్ఎస్ సిబ్బంది పాల్గొన్నారు. ఓడర్ అందరూ కూడా కంగ్రాచులేషన్స్. ఇది ఆట అనేది గెలిపోవటం సహజం, కానీ గెలవటం అనేది ముఖ్యం. అలాగే ఓడిపోయినందుకు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. మరి ఇంత అద్భుతమైన టోర్నమెంట్ కి ఆతిథ్యం ఇచ్చినటువంటి స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కాలేజెస్ కి, వాటికి నేతృత్వం ఇస్తున్నటువంటి కేఎస్ గారికి, ఇంకా శ్రీహరి గారికి, ఇంకా సోదరులకి, ఇంకా ఇక్కడ ఇచ్చేసినటువంటి మనకి అబ్జర్వర్ గా వచ్చినటువంటి డాక్టర్ శ్యామ్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరూ కూడా, అదే ప్లేయర్స్ కి, మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. ఇటువంటి ప్లేస్ లో మీరు ఆడి విజేతలు కావటం, పోనీ విజేతలు కాకపోయినా పాల్గొనడం కూడా చాలా గొప్ప విషయం. మరి మీకు చెప్పాను నిన్న, ఫుట్బాల్ అన్నది ఇండియాలో ఇంకా పూర్తిగా ఒక బెంగాలీస్, కేరళ వాళ్ళు వీళ్ళు బాగా ఆడతారు. మన సౌత్ కి సంబంధించి కేరళ చాలా బాగా ఆడతారు. ఇండియాలో ఆల్ ఓవర్ ఇండియాలో బెంగాలీస్, మనకి టాప్ క్లబ్స్ కూడా అక్కడ ఇండియన్ క్లబ్స్ అక్కడే ఉన్నాయి పూర్వం. తర్వాత ఇప్పుడు ఐఎస్ఎల్ వచ్చిన తర్వాత మన దగ్గర రిలయన్స్ ఆధ్వర్యంలో జరుగుతుంది, చాలా బాగా జరుగుతుంది. మరి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి వెళ్ళాలి మనం. మరి భారతీయులకు చూస్తే నేనేది బూటియాను, మనకి ఛత్రిని చెప్పా. కాకపోతే మీకు ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ లో మనకి సోలంకి అని కూడా ఒక అతను ఆడుతున్నాడు. మీరు ఫుట్బాల్ లోనే బాగా నిష్ణాతులు అయ్యి సూపర్ ప్లేయర్స్ అయ్యి మీరు అతి త్వరలోనే మంచి ఒక 5-6 ఏళ్ళలో మంచి టాప్ పొజిషన్ కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. మీరు అందరూ కూడా ఇప్పుడు 20s ఉంటారు. 20 years అంటే పెద్ద వయసు ఫుట్బాల్ లో. 25కి అట్లీస్ట్ మంచి టాప్ పొజిషన్ కి వెళ్ళిపోవాలి మీరు. ఇంకా దీంట్లో ఆపర్చునిటీస్ కూడా, జాబ్స్ చాలా వస్తున్నాయి. మనకి చాలా జాబ్స్ వస్తాయి స్పోర్ట్స్ కోటాలో. టాప్ ప్లేయర్స్ కి రైల్వేస్ లో, సర్వీసెస్ లో, బ్యాంక్స్ లో, ఇన్సూరెన్స్ కంపెనీలో కూడా జాబ్స్ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ చాలా వాటిలో జాబ్స్ ఉన్నాయి. ఐఐటికి వెళ్ళినప్పుడు కూడా స్పోర్ట్స్ కోటా ఉంటది. మీరు చాలా జాగ్రత్తగా దాన్ని కాపాడుకుని మంచి స్థితికి వస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. Place is known for hospitality and they have shown their love and affection towards you for past 2 days. ఇక్కడ నుంచి సెలెక్ట్ అయిన విద్యార్థులు who ever been selected from probables, they will be representing on behalf of South Jawaharlal Nehru Technological University Kakinada in the South Zone Inter University Tournament to be held at University of Connecticut from this month ending లో జరుగుతుంది. అండ్ హోప్ఫుల్ క్యాంప్ కూడా ఇక్కడే పెట్టాలని నిర్ణయం చేసుకున్నాం చైర్మన్ గారితో. సో 6 to 7 days క్యాంప్ విల్ బి కండక్టెడ్ హియర్, స్పెషలైజ్డ్ కోచింగ్ క్యాంప్ ఫర్ ది సెలెక్టెడ్ టీమ్, అండ్ ది టీమ్ విల్ బి రిప్రజెంటింగ్ ది సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్. వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ యజమానిగా ఉన్న
జేఎస్ గోడౌన్లో రేషన్ బియ్యం మాయమైన ఘటనలో విచారణ జరుగుతుందని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ప్రజలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని దారి మళ్లించి ఆధారాలను నాశనం చేయాలని చూస్తున్నారని తెలిపారు. మాయమైన బియ్యానికి డబ్బు కడితే సరిపోతుందని అనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. పేర్ని జయసుధ పేరిట ఉన్న గోడౌన్లో 4,000కు పైగా బస్తాలు మాయం అయ్యాయని తెలిపారు. గత ప్రభుత్వంలో బాధ్యత కలిగిన పదవిలో ఉండి ప్రజలు అప్పగించిన బాధ్యత ఎంత దారుణంగా నిర్వర్తించారో సాక్ష్యాధారాలతో సహా ప్రజల ముందు పెడతామని అన్నారు. ఈరోజు మనకు వచ్చిన రిపోర్ట్ ప్రకారంగా 243 మెట్రిక్ టన్స్ అంటే 4,840 బస్తాలు షార్టేజ్గా నిర్ధారించారు. దీన్ని మనకున్న నిబంధనల ప్రకారం అంచనా వేస్తే 2,23,56,000 రూపాయలు. ఇంతటితో ఆగిపోలేదు. ఎందుకంటే ఈ రెండో గోడౌన్ పైన కూడా మాకు అనుమానాలు ఉన్నాయి. అక్కడ కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ స్టాక్ అంతా కూడా మనందరం గమనించాల్సింది ఏంటంటే గత ప్రభుత్వంలో ఒక బాధ్యత కలిగిన వ్యక్తి ప్రజల సొమ్ము, ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తుల్ని ఈ విధంగా దారి మళ్లిచ్చేస్తే ప్రజలు మీకు అప్పచెప్పిన బాధ్యతని ఎంత దారుణంగా వీళ్ళు నిర్వర్తించారో గతంలో ప్రజలకు అర్థమవ్వాలి. ఎక్కడ కూడా కక్ష సాధింపు లేకుండా ఒక డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ చేసి విజిలెన్స్ ద్వారా రిపోర్ట్ తెప్పించుకుని క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాల్ని పౌర సరఫరాల శాఖ మరియు రెవెన్యూ సిబ్బంది, లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ నుంచి కొలతలు మొత్తం చెక్ చేసుకుని ఎక్కడ కూడా పొరపాటు లేకుండా రికార్డ్స్ అన్నీ సీజ్ చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. సో దయచేసి ఎవరు కూడా దీన్ని ఎందుకు ఇంకా యాక్షన్ తీసుకోవడం లేదు అని కొంతమంది హడాడి చేస్తున్నారు. వాళ్ళందరికీ నేను చెప్పగలిగే సమాధానం ఒకటే, చట్టాన్ని ఎవరు కూడా తప్పించుకుని వెళ్ళలేరు. అది ఎంతటి వారైనా ఎవరైనా సరే రూల్ ఆఫ్ లా ఇంప్లిమెంట్ అవ్వాల్సిందే. పదే పదే మా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక మాట చెప్పారు, అనవసరంగా ఎవరిపైన కూడా మేము కక్ష సాధింపులు చెయ్యం, కానీ పొరపాటు చేసిన వాళ్ళని మాత్రం ఖచ్చితంగా మేము వదలం. అంటే ఒక గోడౌన్లో వీళ్ళు ఇన్వెస్టర్లుగా వీళ్ళు వచ్చి 2021లో ఈ గోడౌన్ని పౌర సరఫరాల శాఖకు అప్పచెప్పి సుమారు 5,000 మెట్రిక్ టన్నులు ఇక్కడ ప్రతి సీజన్లో మేము భద్రపరుస్తూ ఉంటాం. అటువంటి గోడౌన్ నుంచి ప్రిలిమినరీగా ఇంకా పూర్తి కాలేదు ఇన్వెస్టిగేషన్. ఇప్పటికే మాకు వచ్చిన లెక్క 243 మెట్రిక్ టన్నులు అంటే 4,840 బస్తాలు దారి మళ్లించేసి వీళ్ళ స్వలాభం కోసం అహంకారంతో ఎవరు మనని ప్రశ్నించలేరు, ఎవరు మన అడగరు, లెక్కలతో మనకు సంబంధం లేదు, ప్రజల ఆస్తులు కేవలం మన కోసమే ఉన్నాయనే విధంగా వీళ్ళు వ్యవహరిస్తే వ్యవస్థను ఎంత ఖూనీ చేశారో ఒకసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా నేను రాష్ట్ర ప్రజలకి హామీ ఇస్తున్నాను, కూటమి ప్రభుత్వం 100% ఒక ప్రక్షాళన కోసం మేము అడుగులు వేస్తున్నాం ముందుకి. ఒక మార్పు తీసుకొచ్చి చూపిస్తాం మీకు ఏ విధంగా ప్రభుత్వంలో నిజాయితీగా ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడుకునే విధంగా, వ్యవస్థల్ని దుర్వినియోగం కాకుండా అంతిమంగా ప్రజలకే మేలు జరిగే విధంగా మేము ఏ విధంగా నిలబడతామో చేసి చూపిస్తున్నాం. కానీ గత 5 సంవత్సరాల్లో వీళ్ళు చేసిన అరాచకాలు ఎవరు కూడా ఊహించలేని విధంగా వీళ్ళు మార్చారు. కాకినాడ యాంకరేజీ పోర్టులోని స్టెల్లా ఎల్ నౌకలో 1,320 టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్లు తనిఖీల్లో నిర్ధారించినట్లు కలెక్టర్ షణ్మోహన్ సగిలి తెలియజేశారు. మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్ వివేకానంద హాల్లో కలెక్టర్ షణ్మోహన్ సగిలి, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాలతో కలిసి మీడియా ప్రతినిధులతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించి రేషన్ బియ్యం అక్రమ ఎగుమతుల నిరోధ చర్యలపై వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నౌకలోని మొత్తం బియ్యాన్ని తనిఖీ చేయగా 1,320 టన్నులు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ఈ బియ్యం సత్యం బాలాజీ రైస్ ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీస్ సంస్థకు చెందినగా గుర్తించామని, ఇంకా పూర్తి విచారణ చేయాల్సి ఉంది
ఉందని తెలిపారు. స్టెల్లా ఎల్ నౌకను రిలీజ్ చేసే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ఎప్పుడు రిలీజ్ చేసేది మరలా తెలియజేస్తామని అన్నారు. కాకినాడ ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ గత జూన్, జూలై నుంచి బియ్యం రవాణాకు సంబంధించి 13 కేసులు నమోదు చేశామని అన్నారు. ఇందుకు సంబంధించి మొత్తం 137 రైస్ మిల్లుపై కేసులు నమోదు చేయగా వీటిలో 89 ఏపీకి చెందినవైతే మిగిలినవి తెలంగాణ, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలని తెలియజేశారు. 29th నాడు మనం ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ విజిట్ జరిగింది ఆ పోర్ట్ లో ఆ రోజు. అండ్ ఆ తర్వాత ఎంవి స్టెలా అనే షిప్ లో ఇంకా ఎంత స్టాక్ ఉంది, బికాస్ షిప్ లో మనం కంప్లీట్ గా నేను వెళ్ళినప్పుడు కూడా కంప్లీట్ గా ఒకేసారి అన్ని మనం చెక్ చేసే పరిస్థితి లేకపోయింది ఆ రోజు. ఇట్ వాజ్ ఎ సైక్లోన్ పీరియడ్ అండ్ ఐ వెంట్ అలోన్. ఐ నీడెడ్ టీమ్ ఆల్సో, అంటే టీమ్ కూడా కావాల్సి ఉంది. సో ఆ తర్వాత మనం ఒక మల్టీ డిసిప్లినరీ టీమ్, అంటే ఒక 5 డిపార్ట్మెంట్స్ కలిపి ఒక టీం వేసాం, ఇంక్లూడింగ్ రెవెన్యూ, సివిల్ సప్లైస్, పోలీస్, కస్టమ్స్ అండ్ పోర్ట్స్. ఈ 5 డిపార్ట్మెంట్స్ కలిపి ఒక టీం వేసి ఆల్మోస్ట్ ఒక 12 గంటల పాటు ఆ షిప్ మొత్తం మనం సర్చ్ చేయటం. ఆ షిప్ లో హ్యాచెస్ ఉంటాయి. హ్యాచెస్ అంటే కంపార్ట్మెంట్స్ లాగా ఒక 5 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఈచ్ కంపార్ట్మెంట్ లో ఎక్కడెక్కడైతే రా రైస్ అంటే వైట్ రైస్ ఉందో, బాయిల్డ్ రైస్ అవన్నీ పక్కన పెడితే వైట్ రైస్ ఎక్కడైతే ఉందో ఈచ్ కన్సైన్మెంట్ లో ఒక శాంపుల్ తీసుకొని రావడం జరిగింది. అలా మనం 12 శాంపుల్స్ తీసుకురావడం జరిగింది 5 హ్యాచెస్ లో. ఎక్కడెక్కడైతే మనకి వైట్ రైస్ ఉందో మొత్తం ఆల్మోస్ట్ 4000 tons ఆఫ్ వైట్ రైస్ షిప్ మీద ఉంది. ఆ 4000 tons సంబంధించి 12 శాంపుల్స్ తీసుకురావడం జరిగింది. సో టెస్ట్ జరిపిన తర్వాత దాన్ని 1-2 సార్లు వెరిఫై చేసుకున్న తర్వాత మొదట అనుకున్న 640 tons కి అదనంగా, సో ఆల్మోస్ట్ 640 మనం ఒరిజినల్ గా అనుకున్నాము. బట్ ఆ 4000 టన్నులో 640 tons ఆఫ్ పీడిఎస్ రైస్ బదులు ఆల్మోస్ట్ అదనంగా 680 tons కూడా దొరకడం. సో మొత్తం కలిపి ఆల్మోస్ట్ 1320 tons ఆఫ్ పీడిఎస్ రైస్ మనకి దొరికింది. అండ్ ఆ శాంపుల్స్ టెస్ట్ చేసిన తర్వాత కూడా 1-2 సార్లు మనకి టెస్ట్ చేసింది, అందువల్ల కొంత లేట్ కూడా అయింది. అండ్ 0.36% అంటే 0.36% ఆఫ్ ఎఫ్ఆర్కే మనం ఏదైతే మనం ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ అనుకున్నామో అవి ఆ శాంపుల్స్ తో దొరకడం, అది నిర్ధారింపడం జరిగింది. సో ఇవంతా ఒకే హ్యాష్ లో హ్యాష్ నెంబర్ 3 కంపార్ట్మెంట్ లో ఉన్నాయి. అండ్ బ్యాగ్స్ వెరిఫై చేసిన తర్వాత కూడా వీ కుడ్ ఐడెంటిఫై ఎవరిది ఆ ఎక్స్పోర్టర్స్ అని కూడా. మొత్తం ఆ 1320 tons కూడా వన్ కంపెనీ బై నేమ్ సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఈ సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి సంబంధించిన ఆ ఎక్స్పోర్టర్కి సంబంధించిన బ్యాగ్స్ అవి. ఇప్పుడు మనం దాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత సత్యం బాలాజీ సంబంధించిన వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఏ రైస్ మిల్స్, తర్వాత ఏ గోడౌన్స్ లో స్టోర్ చేశారు అనే ఎంక్వైరీ ఇప్పుడు జరుగుతుంది. సో యాజ్ ఎ ఫస్ట్ స్టెప్ మనం అక్కడ ఎంత క్వాంటిటీ ఉందనేది షిప్ లో మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. కాబట్టి ఇమీడియట్ గా మన ఏదైతే గవర్నమెంట్ కి చెందాల్సిన పీడిఎస్ రైస్ ఉందో ఆ పీడిఎస్ రైస్ ని మనం అన్లోడ్ చేయించి షిప్ నుంచి గవర్నమెంట్ వారు సీజ్ చేసుకోవడం జరుగుతుంది. అది ఇమీడియట్ గా ఆ పని మనం ప్రారంభించడం జరుగుతుంది. అండ్ ఇట్ విల్ టేక్ 24 to 48 hours కొంచెం వెదర్ బట్టి. సో ఈ షిప్ లో నుంచి ఇమీడియట్ గా అన్లోడ్ చేయాల్సిన బాధ్యత సత్యం బాలాజీ వాళ్ళు తీసుకోవాలి. అండ్ ఇమీడియట్లీ పోర్ట్ ఆఫీసర్ విల్ సీజ్ ఇట్ అలాంగ్ విత్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అండ్ మన గవర్నమెంట్ గోడౌన్స్ పోర్ట్ లో ఉన్న దాంట్లో అది సీజ్ చేసి పెట్టడం జరుగుతుంది. తదుపరి విచారణ తర్వాత దానికి ఏ మిల్స్ సప్లై చేశాయి, తర్వాత ఆ మిల్స్ సంబంధించిన బిల్స్, ట్రక్స్, ఇంకెక్కడ మధ్యలో ఉన్న ట్రేడర్స్ ఉంటే ఆ ట్రేడర్స్ ఆ డీటెయిల్స్ తీసుకోవడం జరుగుతుంది. As a first step, we'll unload the entire PDS stock of 1320 tons from the ship. Then immediately అది అయిపోయిన తర్వాత, unloading అయిపోయిన తర్వాత, we will start loading off. ఇంకా pending ఉంది. పెంచిన విద్యుత్ ఛార్జీలను, ట్రూ ఆఫ్ ఛార్జీలను తగ్గించాలని, స్మార్ట్ మీటర్ల ఏర్పాటును మానుకోవాలని సిపిఎం జంగారెడ్డిగూడెం మండలం కార్యదర్శి ఎం జీవరత్నం డిమాండ్ చేశారు. సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని పర్రెడ్డిగూడెం విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. సిపిఎం మండల కమిటీ సభ్యురాలు ఎస్కే సుభాషిణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జీవరత్నం మాట్లాడుతూ పెరిగిన నిత్యావసరాల ధరలతో పేదలు ఇప్పటికే సతమతం అవుతున్నారని అన్నారు. అదేవిధంగా స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ఉపసంహరించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జోడే సూర్యచంద్రరావు, అందుగుల ప్రభాకర్ రావు, యాగంటి సీత, వామిశెట్టి నరసారావు, ఎస్కే బాబు, సుబాని, వంగ గోపి, ఆరెటి రామచంద్రరావు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ జంగారెడ్డిగూడెం మండల పట్టణ కమిటీల ఆధ్వర్యంలో ఏదైతే సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిందో ఆ పిలుపులో భాగంగా ఇప్పటికే అదానీ కరెంటు వ్యవహారం 50 మంది ప్రజానీకానికి తెలుసు. భారతదేశంలో ఉన్నటువంటి విద్యుత్తాన్ని మొత్తాన్ని కూడా అదానీ పేరున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాసిచ్చాయి. వెంటనే ఇప్పుడు ఏదైతే ఈ విద్యుత్తు ఛార్జీలు పెంచారో వాటిని తగ్గించాలని,
ట్రూ ఆఫ్ ఛార్జీలు తగ్గించాలని, వీటితో పాటు ఏదైతే స్మార్ట్ మీటర్లు ఇప్పటికే పెద్ద ఎత్తున రైతుల్లో కానీ లేకపోతే ఇళ్ళకి కానీ బిగించారో వాటిని వెంటనే బిగింపు నిలుపు చేయాలని ఈ రోజునాడు మీ నిరసన కార్యక్రమం జరుగుతుంది. ప్రధానంగా ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి విద్యుత్ రంగాన్ని మొత్తాన్ని అదానికి అప్పచెప్పడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం, వ్యతిరేకిస్తూ ఉన్నాం. తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కరెంటు వ్యవహారాన్ని ప్రైవేటీకరణ చేయకుండా ఆపాలని ఈ రోజునాడు రాష్ట్ర వ్యాప్త పిలుపుల్లో భాగంగా ఇక్కడ ఏదైతే విద్యుత్ కేంద్రం ఉందో అక్కడ నిరసన కార్యక్రమం చేయటం జరుగుతూ ఉంది. పేద ప్రజలు ఇప్పటికే పెరిగిన నిత్యావసర సరుకుల ధరలన్నీ కూడా కట్టుకునే పరిస్థితిలో ఉన్నారు. మరి విద్యుత్ భారాలు ఎలా పెంచుతారు, స్మార్ట్ మీటర్లు ఎలా పెడతారు, వీటిలన్నిటిని కూడా ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతోటి లక్షల కోట్లు దోపిడీ చేసి మీరు అంబానీ అదానీలకు కట్టబెట్టడానికి రాష్ట్ర సంపద దేశ సంపద దోచుకోవడానికి చూస్తున్నారు. కాబట్టి తక్షణమే ఈ అదానీ వ్యవహారాన్ని విరమించుకోవాలి. ట్రూ ఆఫ్ ఛార్జీలు పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్రంలోని 50 మంది ప్రజానికాన్ని, రైతులను, కార్మికులను, కర్షకులను 50 మంది ప్రజానికాన్ని ఐక్యం చేసి మీరు ఈ విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేసుకునే వరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అందరినీ కూడగట్టి మేము పోరాటాలు ఉద్యోగాలు చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. లేకపోతే మరో 2002లో ఏదైతే విద్యుత్ పోరాటం నాందిగా ఉందో హైదరాబాద్లో దాన్ని మళ్ళీ రాష్ట్రంలో ముందుకు తీసుకొస్తామని సిపిఎం పార్టీగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ తక్షణమే పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ మేమందరం ఈ రోజునాడు జంగారెడ్డిగూడెం మండల కేంద్రంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టాం. ఏదైతే కరెంటు బిల్లులు ఉన్నాయో అవి ఇప్పుడు తగలబెట్టి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు నిరసనగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.